వెల్కమ్ టు వ్యూ పాయింట్. మన ఆహారంలో ప్రోటీన్ ముఖ్య భాగం. కండరాల నిర్మాణం దగ్గర నుంచి పెరుగుదల, రిపేర్ వంటి వాటిలో కీ రోల్ పోషిస్తుంది. అయితే ప్రోటీన్ మంచిదే అయినప్పటికీ ఎక్కువగా తీసుకోవటం సరికాదు. మనం ఎక్కువగా తీసుకుంటే బాడీలో ఆటోమేటిక్ గా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువగా తీసుకుంటే ఏంటి, ఆరోగ్యానికి మంచిదిగా అనుకునేరు. ఇది అసలు ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రోటీన్ కావాల్సిన పరిమాణంలోనే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల బాడీలోని టాక్సిన్స్ ని బయటకి పంపించడం కష్టంగా మారుతుంది. దీనివల్ల గుండె సమస్యలు, రక్తనాళాల సమస్యలు, లివర్, కిడ్నీల సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఎక్కువ ప్రోటీన్, ప్రాసెస్ చేసిన మీట్ ఎక్కువగా తీసుకునే వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఆహారంలో అవసరమైన ఖనిజాలు లేకుంటే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు ప్రోటీన్ మరీ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా యాక్టివ్ గా ఉండేవారు, అథ్లెట్స్, వెయిట్ ట్రైనర్స్, గర్భిణీలు, పాలిచ్చే మహిళలు, క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకునేవారు, డయాలసిస్ తీసుకునేవారు కిలో శరీర బరువుకి 1 గ్రాము కంటే ఎక్కువ అవసరం. కానీ దీని గురించి కూడా డైటీషియన్ ని కన్సల్ట్ అయ్యాకే తీసుకోవాలని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారికి శరీర బరువులో కిలోగ్రాముకి దాదాపు 0.8 నుంచి 1 గ్రాము ప్రోటీన్ అవసరం. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అది అధికమే అవుతుంది. ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలు జీవక్రియ యొక్క ఉప ఉత్పత్తులని బయటకు పంపడానికి కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల డీహైడ్రేషన్ ఉంటుంది. మీకు ఎక్కువగా దాహం వేసినా, మూత్రం ముదురు రంగులో వచ్చినా దీన్ని గమనించవచ్చు. మాంసకృత్తులు తరచుగా బరువు తగ్గడానికి కారణమవుతాయి. కానీ ఎక్కువ ప్రోటీన్ బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. శరీరానికి శక్తి, మరమ్మతుల కోసం వెంటనే అవసరం లేకపోతే అదనపు ప్రోటీన్ కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారం మీ బాడీని కిటోసిస్ స్థితిలోకి నెట్టివేస్తుంది. దీని కారణంగా నోటిని చక్కగా శుభ్రం చేసుకున్నప్పటికీ బలమైన, అహాస్యకరమైన వాసన వస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా తీసుకునేవారు ఎక్కువగా ఫైబర్ తీసుకుంటారు. దీనివల్ల మలబద్ధకం, ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్స్ సరైన బ్యాలెన్స్ లేకుండా పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది.